మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో భారీగా కల్తీ మసాలాలు పట్టుబడ్డాయి. ఎస్ఓటీ మల్కాజిగిరి ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 25 లక్షల రూపాయల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారం పొడిలో ఏకంగా 30% రంపపోటు కలుపుతున్నట్లు బయటపడింది. అంతేకాకుండా ప్రముఖ బ్రాండ్ పోలి ఉండేలా స్వస్తిక్ డిష్ పేరుతో డూప్లికేట్ లేబుల్స్, ప్యాకింగ్తో ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిలో 2300 కిలోల పసుపు, 3350 కిలోల కారం, 5140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ను అదుపులోకి తీసుకొని తదుపరి చర్యల కోసం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. దాడిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్యాకెట్పై బ్రాండ్ పేరు, తయారీ గడువు తేదీలు, బ్యాచ్ నంబర్, ఎఫ్ఎస్ఎస్ఏ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. ఇది వేరే కంపెనీ, అదే ఇది సాయి గోల్డ్ ఇదా ఇదే మనం బగార్లో వేస్తాం. జాజికాయ M-Fast సంబంధించింది 8712662111. దీనికి ఎవరైనా కూడా ఫుడ్ అడల్టరేషన్ ఉంది, పలానా చోట నడుస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా మా M-Fast టీమ్స్ పనిచేస్తుంది. 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలైంది ఈ యూనిట్ పెట్టి. మనం చూసిన ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రకారం ఇంకా ఫర్దర్ గా మనం అసెస్ చేసుకోవాల్సింది. దాదాపుగా 15 మందికి జాబ్ వర్క్ ఇచ్చామని చెప్తున్నారు. అంటే మరి ఏ ఏరియాస్ లో ఇచ్చారన్నది కూడా మనం ఇంకా ఫర్దర్ గా వెరిఫై చేయాలి. లేదండి, మనమే ఇప్పుడు ఫస్ట్ కేసు అయ్యింది. నౌ వి విల్ వెరిఫై వెదర్ దేర్ ఆర్ ఎనీ కేసెస్. వీళ్ళకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బాలాపూర్ ఏరియాలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.